ఫిలిప్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది. కానీ పాత ఇంతకుముందుకున్న ప్రెసిడెంట్ గారు అన్ని చిత్రపురి కానీ వీటన్నిటికి సంబంధించింది సక్రమంగా చేశారంటారా? ఆయనకేం సంబంధం? చిత్రపురికి ఆయనకేం సంబంధం? వన్ ఆఫ్ ది లీడ్ తీసుకున్నది వాళ్ళేగా. ఏం లీడ్ తీసుకున్నారు? అంటే వాళ్ళ నుంచి అప్రూవల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకేం అప్రూవల్ వచ్చింది? వాళ్ళు డైరెక్ట్ చిత్రపురి ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ నుంచి ఒక సజెషన్ వచ్చినా ఒక గైడెన్స్ వచ్చినా సార్ వాళ్ళ త్రూ ప్రకారం ఫాలో అవ్వాలి. లేదు, ఎవరు చెప్పారు మీకు? ప్రీవియస్గా నేను విన్నది ఇది. మీరు అట్లా వింటే పిచ్చి పిచ్చి అని వింటే దానికి నేనెట్ట బాధ్యుడిని అవుతాను? చిత్రపురి, ఫిలిం నగర్ ఇవన్నీ హౌసింగ్ సొసైటీస్ వేరు. ఫిలిం ఛాంబర్కి దానికి ఏ రకమైన సంబంధం లేదు. అది వర్కర్స్ది కాలనీ. ఏమైనా ఉంటే కొద్దిగా గొప్ప ఫెడరేషన్కి సంబంధం ఉంటుంది. ఈవెన్ ఫెడరేషన్కి కూడా సంబంధం లేదు. బట్ ఏంటంటే చిత్రపురిలో ఫెడరేషన్ మెంబర్స్ కంపల్సరీగా అయితేనే తీసుకుంటారు, అక్కడ ఇల్లు ఇస్తారు. సో చిత్రపురికి కావాలంటే ఫెడరేషన్ మెంబర్స్ కావాలి. సో ఫెడరేషన్ మెంబర్స్కిను దీనికి ఫెడరేషన్కి ఛాంబర్కి కూడా సంబంధం లేదు. సబ్సిడరీ బాడీ కాదు అది, ఎపెక్స్ బాడీ. సరే, ఇప్పుడు చిత్రపురిలో కొంతమందికి ఆర్టిస్టులకు కూడా ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి ఇప్పటి వరకు రాలేవు. కొంతమంది మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కూడా అన్నారు, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కొన్ని క్లెయిమ్ అవుతలేని చెప్పేసి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ హెల్త్కి చిత్రపురికి సంబంధం లేదు కదమ్మా. చిత్రపురి కాదు సార్, మా అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. మా అసోసియేషన్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. దానికి అసోసియేషన్ ఏముంది, ఒకసారి మనం పే చేసేస్తాం వరకు చేస్తే ప్రీమియం పే చేసినాక అందరికి ఆటోమేటిక్గా వస్తుంది. అది రాదు అనేది ఫ్రీ ఇన్సూరెన్స్ అప్పుడు ఇచ్చారు, దాంతోపాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదు అని కొంతమందితో విన్నాను నేను. నాకు తెలిసి ఇన్సూరెన్స్ లేదనుకుంటారు, ఫ్రీగా చేయించుతున్నారు. వాళ్ళే చేయిస్తారు. ఎవరిని వెళ్తే ఫ్రీగా చేయిస్తున్నారు, వాళ్ళు ఏదైనా చూస్తే సబ్సిడైజ్ చేస్తున్నారు వాళ్ళు. నాకు తెలిసి ఇన్సూరెన్స్ లేదు. కానీ ఆర్టిస్టులకు, మా అసోసియేషన్ మెంబర్షిప్ ఉన్న ఆర్టిస్టులకు చాలా మందికి మాకు ఇప్పటికి కూడా అప్లై చేసుకుంటే ఇల్లు ఎక్కడ రాలేదు చిత్రపురిలో కానీ దేంట్లో అయినా మాకు లేదు అనేది ఎక్కడ ఉందబ్బా? ఎందుకు లేదు? అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు మీరు మాట్లాడితే 24 క్రాఫ్ట్లు అంటారు. 24 క్రాఫ్ట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు ఫెడరేషన్లో డైరెక్ట్ కాదు, కానీ బాంబే వెళ్తే బాంబే ఆర్టిస్టులు కూడా మెయిన్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అంతా మా మెంబర్లే, ఇక్కడ కాదు. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషను, డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషను, ఏమంటారు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్, వీళ్ళందరూ ఆర్టిస్టులే. అన్నీ కలిపితే ఒకటే క్రాఫ్ట్, 8 క్రాఫ్ట్ల కింద ఉంటాయి. అందుకని మీకు తెలియక మీరు 24 క్రాఫ్ట్లు అంటారు, అదంతా ఒకటే క్రాఫ్ట్. సో నాకు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో 2000 మంది దగ్గర జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళంతా ఆర్టిస్టులే కదా. ఈ పెద్ద ఆర్టిస్టులకు వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా ఉన్నాయి ఇళ్ళు, చాలామందికి ఉన్నాయి ఇళ్ళు, కొంతమంది అమ్ముకున్నారు వీళ్ళు. అది 93లో వచ్చిన దాన్ని ఇప్పుడు నాకు అప్లై చేశాను. ఎవరు అప్లై చేశారు? ఎట్లా 93లో వీళ్ళు ఉన్నారో లేరో తెలియదు కదా. మీరు నేను అప్లై చేసాను రాలేదని ఊరికే చెప్పేస్తే ఎట్లా అవుతుంది అది? కానీ చాలా మంది వాదన ఏంటంటే ఆర్టిస్ట్ కాలేదు, అసలు ఒక సినిమా కూడా తను ఒక ఆర్టిస్ట్ కూడా చేయలేని పర్సన్కి, లేకుంటే ఒక్క క్రాఫ్ట్లో కూడా పనిచేయని పర్సన్కి కార్డు ఇచ్చి చిత్రపురిలో ఇల్లు ఇచ్చారు చాలా మట్టుకు. అది లాస్ట్ మీ దాంట్లో నేను మాట్లాడాను, చెప్పాను. చాలామంది నా మీద కామెంట్ చేశారు, నువ్వెవడరా గుట్లే అని కూడా అన్నారు. సరే, వాళ్ళకి ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు, అది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అది 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 పెద్ద స్కామ్. అది స్కాము. అది ఫెడరేషన్కి సంబంధించిన ఇష్యూ, అది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కాదు. ఇప్పుడు నేను హౌసింగ్ సొసైటీ, నా దగ్గరికి ఆయన వచ్చాడు, ఇల్లు కావాలని వచ్చాడు. నేనేమంటాను, మీ దగ్గరికి ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళి, ఫెడరేషన్ అయితే కన్సర్న్ యూనియన్ నుంచి మీరు లెటర్ తీసుకొస్తే మేము ఇస్తామంటాం. ఆయన కన్సర్న్ యూనియన్లో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడో ఫ్రీగా తెచ్చుకున్నాడో నాకు తెలియదు. కన్సర్న్ యూనియన్ సర్టిఫై చేసినాకే ఇక్కడ హౌసింగ్ సొసైటీలో అతనికి అలాట్మెంట్ అవుతుంది, డబ్బులు తీసుకుంటారు. ఫస్ట్ పేమెంటే తీసుకోరు లేకపోతే. సో ఇప్పుడు ఫ్రాడ్ ఎవరు చేసినట్టు? ఇప్పుడు ఫ్రాడ్ ఎవరు చేసి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నాకు మీరే అడిగారు, మీకిరే సమాధానం చెప్పండి. అంటే ఎక్కడైతే తీసుకొస్తున్నారో అక్కడనే ఫస్ట్ ఫ్రాడ్ జరిగినట్టు. మరి వాళ్ళని అడుగుతలేరు, ఎవరు ఎందుకు అడగట్లేదు? మరి వాళ్ళని కూడా మీలాంటి పెద్దలే కదా. నేను ఎందుకు అడగాలి? నేను చెప్తానన్నా, నా మీద కూడా కేసు పెట్టారు కదా ఇప్పుడు. నేను అడుగుతున్నానే, నా మీద కూడా కేసు పెట్టారు. నడవనింటి నడుస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళందరికీ ఫెడరేషన్ అంటే ఏంటి, అసలు సినిమా ఇండస్ట్రీ ఏంటి, వాట్ ఈజ్ ఎగ్జిబిటర్, వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్, వాట్ ఈజ్ ఎన్ ఆర్టిస్ట్, వాట్ ఈజ్ ఛాంబర్,
వాట్ ఈజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, వాట్ ఈజ్ ఫెడరేషన్, వాట్ ఈజ్ డైరెక్టర్స్ అసోసియేషన్, అన్ని ప్రతిదీ తెలుసుకోవాలి మీరు. ఆర్టిస్ట్గా వచ్చి కొంతమంది మోడలింగ్ అని వచ్చేసి తొందరగా దీంట్లో ఆపర్చునిటీ దొరకక, మంచి ఛాన్స్ దొరకక ఈ డ్రగ్స్ అని పబ్బులని ఈ అడ్డమైన కల్చర్కి అలవాటై ఒక మన ఫిలిం ఇండస్ట్రీని చెడు పేరు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఆర్టిస్టులుగా నిలకడలేకపోవడము, తర్వాత డ్రగ్స్కు పబ్బులకు ఈ మందుకు ఈ వ్యసనాలకి వీటికి అలవాటు పడిపోయి నేను ఏం చేస్తామంటే ఆర్టిస్ట్ అండి దీంట్లో చేస్తాను మోడల్ అండి అని చెప్పుకోవడం, కానీ ఫైనల్గా చూసేటప్పటికి దాంట్లో వాళ్ళు ఇరుక్కోవడం, కానీ పేరు వచ్చేది ఇక్కడికే. దీనిపైన మీరేం? మనం ఏం చేయలేం దానికి. ఇప్పుడు ప్రతివాడు నేను సినిమా వాడిని అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు తెలియాలని లేదు అంటే నేను ఇప్పుడు 10 years నుంచి యాక్టివ్గా లేను కాబట్టి నాకు తెలియదు. అంతకుముందు నాకు ఫెడరేషన్లో ఉన్న ప్రతి మెంబరు నాకు తెలుసు ఆల్మోస్ట్, నేను ఫెడరేషన్లో ఉన్నంతకాలం. సో తెలీదు అంటే నాకు తెలియదు కాబట్టి నువ్వు చేయలేదని నేను అనుకోడు. ఐ కెనాట్ డూ దట్. సో ఇది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు సినిమా వాళ్ళు ఎవరు కాదు అంటానికి ఏం లేదు. ఓ సినిమాకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రోజు చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ 80 films వచ్చిపోతూ ఉంటాయి. వాళ్ళందరూ సినిమా వాళ్ళు కానీ క్లెయిమ్ చేస్తుంటారు. అంటే నాకు తెలిసిన నా 50 ఏళ్ళ చరిత్రలో సంవత్సరానికి 80 సినిమాలు అనుకుంటే 50-80 వేసుకుంటే 4,000 సినిమాలు. 4,000 సినిమాలు ఎన్ని వేల మంది పనిచేసి ఉంటారు, 1,00,000 మంది చేసి ఉంటారు. వాళ్ళంతా సినిమా వాళ్ళ కింద లెక్కేవాడు. దానికి నేను ఎట్ట బాధ్యుడు, ఇండస్ట్రీ ఎట్ట బాధ్యులు అవుతాను? ఇండస్ట్రీకి ఏం బాధ్యత ఉంటుంది? వాళ్ళు ఆ సినిమా చేసి మాయమైపోయారు. వాళ్ళు ఆ సినిమా చేశారో చేయలేదో కూడా తెలియదు. ఇది కాకుండా ఆగిపోయిన సినిమాలు ఉంటాయి 2-3 వేలు. ఆగిపోయిన సినిమాల్లో ఉన్న వాళ్ళు కూడా మేము సినిమాలు చేసాం ఉంటారు. అది కాక ఇప్పుడు కెమెరాలు వచ్చేసినాక, ఈ కెమెరాలు సెల్ ఫోన్లు వచ్చినాక సెల్ ఫోన్ వాడు కూడా సినిమా తీస్తున్నా అని చెప్పి షార్ట్ ఫిల్మ్ తీసేస్తాడు. వాడు కూడా సినిమా యాక్టర్, సినిమా టెక్నీషియన్ అంటారు. సో వీళ్ళందరూని మనం లెక్క తీసుకుని ఈ డ్రగ్స్ దాంట్లో మన అకౌంట్లో వేసుకుంటే అది వేసిన వాళ్ళ తప్పు కానీ ఇండస్ట్రీ తప్పు కాదు. ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు. అండ్ ఎనీ ఇండివిజువల్ క్యాన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు దొంగ ప్రతి దొంగ మంచోడు అవ్వక్కర్లేదు, సినిమా ఇండస్ట్రీ వాడు అవ్వక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీ వాడు దొంగ కాకుండా నీతిమంతుడు అవ్వక్కర్లేదు. సో వీడు దొంగ అయ్యి ఉండొచ్చు, వీడు వ్యభిచారి అయ్యి ఉండొచ్చు, వీడు స్మగ్లర్ అయ్యి ఉండొచ్చు, వీడు డ్రగ్ పెడ్లర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో అది ఎట్లా వేరే వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నారో అట్లాగే ఇక్కడ కూడా ఉన్నారు. సో దాన్ని మనం ఇక్కడ భూతద్దంలో చూడాల్సిన అవసరం ఏం లేదు. ఉన్న వాళ్ళని డెఫినెట్గా ఎక్స్పెల్ చేస్తారు. మన హైమనే వాళ్ళు తీశారు, మా అసోసియేషన్ మెంబర్షిప్ తీశారు, అట్లా చేస్తారు ఏదైనా. కానీ మళ్ళీ తను లెటర్ ఇవ్వగానే మళ్ళీ తీసుకున్నారు అని చెప్పి లేదు, తీసుకోలేదు. ఇంతవరకు అయితే ఈ నిమిషం వరకు అయితే ఇంకా తీసుకోలేదు. అంటే తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటారు, ప్రూవ్ అవ్వకపోతే తీసుకుంటారు. ప్రూవ్ అవ్వకపోతే తీసుకుంటారు. సార్ ప్రూవ్ అవ్వంది కొన్ని రోజులు రిమైండ్కి అయితే పోలీస్ కస్టడీలోకి తీసుకోరు కదా సార్? అట్లా ఇప్పుడు మరి ఆ అమ్మాయి బయట తిరుగుతాను ఎందుకు చేయట్లేదు? ఇందాక మీరు అడిగారు కదా కేసు, లావణ్య. ఆ అమ్మాయి బయట తిరుగుతాను రోజు, వాళ్ళు డ్రగ్స్ గురించే మాట్లాడుతున్నారు రోజు. పొద్దున్న లేసి డ్రగ్స్ గురించి పొద్దున్న వాళ్ళు మాట్లాడేదే డ్రగ్స్ గురించి. వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు డ్రగ్స్ పెట్టారు అంటే పోలీసులు అరెస్ట్ చేయట్లేదే. 45 days రిమైండ్ లో ఉండి వచ్చింది అమ్మాయి. మళ్ళీ అరెస్ట్ చేయాలి కదా, మళ్ళీ చెప్తానున్నారు కదా. నిజం అబద్ధం అనేది ఆలోచించలేదు కదా. ఇప్పుడు మేము చెప్పేది మాట వినకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు కదా పోలీసులు. వాళ్ళు చెప్తాంటే అరెస్ట్ చేయట్లేదు కదా, అది అన్యాయం కదా అది. అంటే అలా చెప్పిన వాళ్ళని, బయటకు వచ్చిన వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలంటారు? డెఫినెట్గా చేయాలి. నేను మర్డర్ చేశానని చెప్తే నన్ను అరెస్ట్ చేయకుండా నేను అప్రూవర్ అయిపోయాడు, నువ్వు ఉండమా మిగిలినోడు ఎవడని అడుగుతారు. ఇదేమో న్యాయం అసలు ఈ దేశంలో? తప్పు చేసిన వాడు తప్పు చేసిన తర్వాత ముందు ఆయన లోపలేసి తర్వాత మాట్లాడు. నిజం చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తారా? వాడు ఇంకో మర్డర్ చేసి వస్తాడు, మళ్ళీ ఇంకో 2 మర్డర్లు చేసి నిజంగానే ఇంకో 2 చంపాను అంటాడు. అలా తప్పు క్రైమ్ చేసాడు, లోపల వేయాలి కదా. సిమిలర్గా ఈ డ్రగ్స్ చేసిన వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఒకసారి అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఇంత ఓపెన్గా దరిద్రం చేస్తా అంటే ఎందుకు మాట్లాడతారు? ఇంత న్యూసెన్సా 1.5 months నుంచి టీవీల్లో మొత్తం అదే రచ్చ. ఆ రచ్చ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటాను గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ? కానీ దీనిపైన ఒక ఆర్టిస్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, ఇండస్ట్రీ పైన ఫస్ట్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీలాంటి పెద్దలు ఇండస్ట్రీ మీద అసలు ఏది ఎఫెక్ట్ పడదమ్మా. ఇండస్ట్రీ అంటే ఎవరు? ఇలాంటిది కట్టడి చేయడం అవకాశం ఏముండదు. ఇండస్ట్రీకి ఏం పట్టింది అసలు? ఇండస్ట్రీ అంటే ఎవరు? ఇప్పుడు మనం అందరం కలిసి, ఇప్పుడు నువ్వు చెప్పావు, నేను చెప్పే 22 years నుంచి నువ్వు ఉంటే నాకు తెలియదు అన్న. అట్లా మనకి
ఎవరికి ఎవరికి సంబంధం ఉంది? ఎవరు ఇండస్ట్రీ? నువ్వు ఇండస్ట్రీయే కదా మరి. ఎందుకు 22 ఏళ్ళ నుంచి నువ్వు ఉండి, నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళు డైరెక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండి, ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉండి, ఛాంబర్ ప్రెసిడెంట్ ఉండి, నువ్వు డైరెక్ట్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉండి, నువ్వు ఎందుకు తెలియదు అనేది తప్పు అవుతుంది కదా నాకు. లేదు సార్, నేను విను. మూడో సీరియల్ కి మీరే ఓపెనింగ్ వచ్చారు. కరెక్టే చెప్తున్నా నేను. అంటే నేను అనేది ఏంటంటే ఎట్లా రెస్పాన్సిబుల్, ఎవరు రెస్పాన్సిబుల్ అందరూ తెలియాల్సిన అవసరం లేదు. అన్లెస్ అది ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అయినప్పుడు, ఆన్ ద హోల్ ఇండస్ట్రీకి, ఒకళ్ళకి కాదు. ఇది ఒక ఇండివిజువల్ కేసు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఇండివిజువల్ కేసు కాదు. ఏదైనా ఇండస్ట్రీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. లేకపోతే ఏదైనా దేశానికి కోసం అవసరమైనప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. రాష్ట్రంకి అవసరం అయితే ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. ఏదైనా కెలామిటీ వస్తే ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. ఓకే.